ఆలు మగల మధ్య దాపరికాలు ఉండకూడదు. మనసు విప్పి అన్నీ చెప్పుకోవాలి. అబద్ధాలు ఆడకూడదు. ఫెయిర్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. కానీ అది తప్పు. అంటే కొన్నిసార్లు కొన్ని అబద్ధాలు చెప్పాలి, కొన్ని నిజాలు దాచాలి. అలా అయితేనే సంసారం సజావుగా సాగుద్ది. ఇదేంటి ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారా? మీకు నా కాన్సెప్ట్ ఈజీగా అర్థం అవ్వాలంటే వైశాలి సినిమా చూడాలి. అందులో సింధు మీనన్ని ఒకడు పెళ్ళాడతాడు. ఒక ఫ్రెండ్ మిస్లీడ్ చేస్తే అతను పెళ్ళాం నుంచి నిజం రాబట్టడం కోసం పెళ్లి కాకముందు ఒక అమ్మాయిని ప్రేమించానని, పెద్దలు ఒప్పుకోనందున పెళ్ళి అవ్వలేదని అబద్ధం చెప్తాడు. అతను ఫెయిర్గా చెప్పాడని పొరపాటు పడిన సింధు మీనన్ కన్నీళ్లు పెట్టుకుని తను కూడా ఒక వ్యక్తిని ప్రేమించానని, కానీ ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోనందున పెళ్లి జరగలేదని, కానీ ఆ తర్వాత అతన్ని మర్చిపోయానని చెప్తుంది. దాంతో కక్షగట్టిన అతను భార్యని హత్య చేస్తాడు. నిజం చెప్పడం వల్లనేగా అతని క్రూరత్వానికి బలైపోయింది. నిజానికి ఎప్పుడో వదిలేసిన ఈ ప్రేమ విషయం భర్తకి చెప్పక్కర్లేదు. తన భార్యకి పెళ్లి కాకముందు ఎఫ్ఐఆర్ ఉందంటే ఏ మగాడు ఊరుకోడు. తనకి 10 మందితో సంబంధం ఉన్నా భార్య మాత్రం ఫ్రెష్గా రావాలనుకుంటాడు. ఇలా నిజం చెప్పడం వల్ల జీవితాంతం అతని మనసులో ఆ నిజం పొడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ అన్యోన్యంగా ఉండలేరు. అలాగే ఒక్కోసారి నిజం దాయాల్సి ఉంటుంది. సపోజ్ ఆఫీసులో ఎవరికైనా కొలీగ్కి లిఫ్ట్ ఇవ్వాల్సి రావచ్చు. అది మగ కొలీగ్ అయితే పర్వాలేదు. అదే ఆడ కొలీగ్ అయితే సత్యహరిశ్చంద్రుడిలాగా ఆ విషయం భార్యకి చెప్పకూడదు. ఆవిడ సహించదు. గుర్తుపెట్టుకోండి. కాఫీ షాప్కి వెళ్ళినా, ఎక్కడికైనా పని మీద షాపింగ్కి వెళ్ళినా అదంతా సొసైటీలో ఫార్మాలిటీస్. పూసగుచ్చినట్లుగా అన్నీ చెప్పక్కర్లేదు. అయితే దీని వెనకాల మీ పార్ట్నర్ మీద మీకు స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. నొచ్చుకుంటుందేమో అనే ఫీలింగ్ ఉండాలి. బంధం బలంగా ఉండాలి. ఎప్పటికీ శాశ్వతంగా మన బంధం నిలిచి ఉండాలి అని అతని మనసులో ఉంటేనే ఈ అబద్ధాలు చెప్పచ్చు. ఈ అబద్ధాలు కూడా వాళ్ళ రిలేషన్ మరింత బలంగా ఉండటానికే. అలాగే ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఈ చీర ఎలా ఉందండి అంటే, నువ్వు కడితే చీరకే అందం వచ్చింది అనాలి. అది అబద్ధమైనా సరే. అలా చెప్తే ఆవిడకి మీ మీద ఇష్టం పెరుగుద్ది. ఇంకో ముఖ్య విషయం, వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళని పొగిడితే నువ్వు సచ్చావన్నమాటే. కూర ఎలా ఉందని అని అడిగితే అద్భుతంగా ఉంది అని ముందు చెప్పి తర్వాత కొంచెం ఉప్పు పడుతుందనో, కొంచెం మసాలా తగ్గాలనో చెప్పాలి. అంతేగాని ఫలానా ప్రేమలతో కామలతో బాగా చేస్తుంది, తన దగ్గర నేర్చుకో అంటే నీ సావు నువ్వు సావు అని విసురుగా వెళ్ళిపోద్ది. అలాగే ఆర్థిక విషయాలకు వస్తే మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వచ్చే ఆదాయం వివరాలు మీ పార్ట్నర్ పొదుపురి అయి ఉండి మనీ డిసిప్లిన్ గలవారైతే ఫేర్గా చెప్పచ్చు. అదే దుబారా మనిషి అయితే డబ్బు విషయాలు గోప్యంగా ఉంచాలి. మీ పార్ట్నర్ భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయాలి. అండ్ ఫలానా నీ ఫ్రెండ్ లేదా నీ బంధువు నీ గురించి బ్యాడ్గా చెప్పారని ఆవిడ దగ్గర లేదా ఆయన దగ్గర అనకూడదు. అది వారి మనశ్శాంతిని దూరం చేస్తుంది అండ్ వారి నుంచి దూరంగా ఉంటారు కూడా. ఇవన్నీ ఈ సొసైటీలో సహజం. మెజారిటీ జనం ఖాళీగా కూర్చుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాగుతూ ఉంటారు. పనికిమాల కబుర్లు, పోసుకోలు కబుర్లు. ఆ విషయం అంతా నీ ప్రియమైన పార్ట్నర్ మనసులో పెట్టి ఎందుకు బాధ పెడతావు? అండ్ ఆవిడ అమ్మానాన్నల గురించి కానీ తోబుట్టువుల గురించి కానీ చెడ్డగా మాట్లాడకూడదు. వాళ్ళు వెధవలైనా సరే, వాళ్ళు వెధవలని ఆవిడకి తెలిసినా సరే
ఆవిడ ఊరుకోదు మీ నుంచి బ్యాడ్గా కామెంట్ వస్తాయి. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఓకే.